వార్షిక బడ్జెట్ దేశానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ముఖ్య అంశాలు గమనించినట్లయితే బడ్జెట్ వ్యయం వచ్చేసి 53,47,315 కోట్లు. 53,47,315 కోట్లు. రిసీట్స్ కూడా అన్ని రకాల ఆదాయాలు కలిపి కూడా అంతే అమౌంట్ ఉంటుంది కాబట్టి 53,47,315 కోట్లు. చరిత్రలో ఇంతవరకు ఇదే అన్నిటికంటే కూడా పెద్ద బడ్జెట్. ఇందులో రెవెన్యూ రిసీట్స్ వచ్చేసి 35,33,150 కోట్లు. అదేవిధంగా అప్పుకు సంబంధించిన రిసీట్స్ వచ్చేసి 18,14,165 కోట్లు. ఇందులో డైరెక్ట్గా అప్పు చేయడము 16,95,768 కోట్లు అన్నమాట. ఇది బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్. అయితే మూలధన వ్యయం వచ్చేసి 12,21,821 కోట్లు మూలధన వ్యయం. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే క్యాపిటల్ అకౌంట్ కాబట్టి ఇది శాశ్వతంగా నిలబడిపోయే పనుల మీద పెట్టే ఖర్చు. అయితే ద్రవ్య లోటు వచ్చేసి 16,95,768 కోట్లు. ఇది ఇసుక ఉత్పత్తితో ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే 4.3%. అంటే క్రమక్రమంగా కోవిడ్ అప్పటి నుంచి చూసుకున్నట్లయితే 2024-25 ఫిగర్స్ చూసినట్లయితే 4.8% ఉండేది. మరి 2025-26 సవరించిన ఫిగర్స్ చూసినట్లయితే 4.4. మరి 2026-27 బడ్జెట్ ఎస్టిమేట్స్లో 4.3. అంటే ఇది అప్పు క్రమక్రమంగా స్థూల ఉత్పత్తిలో ఒక నిష్పత్తిగా తీసుకుంటే తగ్గిస్తూ వచ్చిందంటే ఇది ఒక మంచి పరిణామం అని చెప్పచ్చు అన్నమాట. అయితే ఇందులో ఖర్చులు చూసినట్లయితే వివిధ ముఖ్యమైన ప్రోగ్రాంల మీద పెట్టడం జరిగింది. అందులో కొన్ని వచ్చేసి 2 రకాలుగా ఉంటాయి, 2 భాగాలు. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ పార్ట్ ఏ అని ఉంటాయన్నమాట. ఆ తర్వాత మేజర్ స్కీమ్స్ పార్ట్ బి అని కూడా ఉంటాయి. అందులో సమగ్ర శిక్ష చదువు కోసము గత సంవత్సరము 38,000 కోట్లు అయితే ఈసారి 42,100 కోట్లు. ఇది ఒక మంచి పరిణామము. అదేవిధంగా జలజీవన్ మిషన్ ఏవైతే త్రాగునీరు సప్లై చేసేది ఉంటుందో ఇక్కడ 67,670 కోట్లు. కానీ పోయిన సంవత్సరము ఖర్చు అయిన మొత్తం చూస్తే కేవలము 17,000 కోట్లు మాత్రమే. ఇదొకటి గమనించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్తించే సబ్జెక్ట్ కాబట్టి. అదేవిధంగా మేజర్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్లో యూరియా సబ్సిడీ పోయిన సంవత్సరము 1,26,475 కోట్లు అయితే ఈ సంవత్సరము 1,16,805 కోట్లు. అంటే దాదాపు ఒక 8,000-9,000 కోట్లు తగ్గడం జరిగింది. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి ఇది కొంచెము మనము గమనించాల్సిన అవసరం ఉందన్నమాట. ఇందులో ఈ బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు అంటే ప్రతి బడ్జెట్ కూడా ఒక విధానం ప్రకారంగా ప్రవేశపెడతారు. ఈసారి విధానం వచ్చేసి మొట్టమొదటిసారిగా కొత్త ఆఫీస్ బిల్డింగ్ కట్టడం జరిగింది, కర్తవ్య భవన్. అంటే ఆర్థిక శాఖ ఆఫీస్ పేరు కర్తవ్య భవన్ కాబట్టి ఈసారి 3 కర్తవ్యాలను బట్టి బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగింది. మొదటి కర్తవ్యం వచ్చేసి ఏదైతే ఆర్థికంగా మన దేశము ముందుకు పోతూ ఉందో ఆ ముందుకు పోయేది ఇంకా కొద్దిగా వేగంగా ముందుకు పోయేట్టుగా, పైగా ఏమాత్రము నిలకడకు కంటే కూడా ఇంకా వేగంగానే పోయేట్టుగా ఒక మొదటి కర్తవ్యము. రెండవ కర్తవ్యం వచ్చేసి ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలందరికీ కూడా
వాళ్ళల్లో వాళ్లకు శక్తిని కల్పించడము రెండవ కర్తవ్యము. మూడవ కర్తవ్యం వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఏ పని చేసుకోవాలంటే కూడా ఎదుగుదలకు ప్రభుత్వము సహకరించేట్టుగా. సో ఈ 3 కర్తవ్యాలను బేస్ చేసుకొని బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో ఖర్చు చూసినట్లయితే ఒక రవాణా శాఖ అంటే రోడ్లు అనుకోండి, తర్వాత రైలు మార్గం అనుకోండి, 5,98,520 కోట్లు అంటే ఇంచుమించు 6 లక్షల కోట్లు. చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంత గొప్ప ఖర్చు. ఇది దేశ ప్రగతికి చాలా అవసరం. అదేవిధంగా రక్షణ డిఫెన్స్ కోసము 5,94,585 కోట్లు, ఇంచుమించు ఇది కూడా 6 లక్షల కోట్లు. గ్రామీణాభివృద్ధి కోసము 2,73,108 కోట్లు. మరి గృహశాఖ హోమ్ అఫేర్స్కు 2,55,234 కోట్లు అంటే పోలీసు, పారామిలిటరీ, వివిధ హోంకు సంబంధించిన ఖర్చులు. వ్యవసాయం మీద 1,62,671 కోట్లు. విద్య మీద 1,39,289 కోట్లు. మరి ఆరోగ్యం మీద 1,04,599 కోట్లు. అదేవిధంగా వివిధ సోషల్ వెల్ఫేరు 62,362 కోట్లు. ఈ విధంగా వివిధ ఖర్చులు పెట్టడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మన దేశ బడ్జెట్ ప్రతి రాష్ట్ర బడ్జెట్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది, ప్రభావం ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సినది ఆర్థిక శాఖ మంత్రివర్యులు కోవిడ్ అప్పటి నుంచి చూసుకుంటూ వచ్చినట్లయితే మన అప్పు ఒక స్థూల ఉత్పత్తి మీద ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పినట్లుగా 4.5% నుంచి 4.3% తగ్గించేదానికి ప్రయత్నం చేయడం జరిగింది 2026-27లో. ఇది ఒక మంచి పరిణామం. అదేవిధంగా మూలధన వ్యయం కూడా పోయిన సంవత్సరం 11,21,090 కోట్లు ఖర్చు పెట్టినట్లయితే ఈ సంవత్సరము 12,21,821 కోట్లు అంటే ఇంచుమించు పోయిన సంవత్సరము ఖర్చు చేసిన దానికి ఇప్పుడు ప్రతిపాదనకు చూసినట్లయితే 11.5% పెరిగిందనమాట. ఇది చాలా మంచి పరిణామం. అయితే ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి కూడా కొన్ని విషయాలు ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి గమనించాల్సిన అవసరం ఉంటుంది. జలజీవన్ మిషన్లో మనం ఖర్చు చూసినట్లయితే ప్రతిపాదన కంటే కూడా చాలా తక్కువ ఖర్చు పెట్టడం జరిగిందనమాట. ప్రతిపాదన ఇంచుమించు 60,000 కోట్ల పైగా ఉంటే కేవలం 17,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రము పోయిన సంవత్సరమే జలజీవన్ మిషన్ కోసము దాదాపు 12,000 కోట్లు అప్పు చేయడం జరిగింది. అంటే కేంద్రము 60,000 కోట్ల పైన ప్రతిపాదన పోయిన సంవత్సరం పెడుతూ ఆ 60,000 కోట్ల ప్రతిపాదనలో 17,000 కోట్లు మాత్రమే దేశవ్యాప్తంగా ఖర్చు పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రము జలజీవన్ కోసం అని చెప్పేసి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం 12,000 కోట్లు అప్పు చేయడం జరిగింది. ఇది ఏ విధంగా కూడా టాలీ కావడం లేదు. జలజీవన్ మిషన్ ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం అర్ధవాట, రాష్ట్ర ప్రభుత్వం అర్ధవాట. దేశానికంతా కలిసి ఈ సంవత్సరము కేంద్ర ప్రభుత్వం 17,000 కోట్లు ఖర్చు పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 12,000 కోట్లు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే జలజీవన్ మిషన్ కోసం అర్ధభాగం కోసము 12,000 కోట్లు అప్పు చేస్తారనమాట. ఇది ఒకటి నోట్ చేసుకోవాల్సిన విషయం. అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పల్లెటూర్లకు ఏదైతే మరి రోడ్డు సౌకర్యము కల్పిస్తారో అక్కడ కూడా గత సంవత్సరంలో కేవలం 11,000 కోట్లు మాత్రమే, అంటే 19,000 కోట్లు ప్రతిపాదన చేస్తే 11,000 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. ఇది కూడా కొంచెము ఇది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే గ్రామాలకు రోడ్డు సౌకర్యం అనేది మినిమం నీడ్స్. అదేవిధంగా పోలవరం కోసము 3,320 కోట్లు ఇవ్వడం జరిగింది, కేటాయించడం జరిగింది. అయితే ఇందులో ఒకటి వైఎస్ఆర్సీపీ తరఫున మా బాధ్యత కాబట్టి చెప్తా ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు
మొట్టమొదట 2014లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అప్పటి నుంచి కూడా అప్పటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వము చాలా గందరగోళం చేసి, ప్రాజెక్టునంతా గందరగోళం చేసి, ప్రాజెక్టు వ్యయం గందరగోళం చేసి, అసలు కట్టలేని పరిస్థితికి తీసుకొచ్చి మధ్యలో వదిలిపెట్టేసే పరిస్థితి వస్తే 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కృషి మేరకు మరి అప్పటి కేంద్ర ప్రభుత్వము మరి అదేవిధంగా ప్రధానమంత్రి గారితో ఎన్నోసార్లు విన్నవించుకొని మరొకసారి ఫ్రీజ్ చేసినదంతే పోలవరం ప్రాజెక్టు కట్టేదానికి ఇంతే డబ్బులు చాలు అని అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఒప్పుకొని వచ్చింది కూటమి. ఇంతే క్వాంటిటీసు అంటే ఇంతే ఇసుక, ఇంతే సిమెంటు, ఇంతే స్టీలు, ఇంతే చాలని ఒప్పుకొని వస్తే ఇది కుదరదు, కట్టుకుంటూ పోయేటప్పటికి ఎంతో సవరణ చేసుకుంటూ పెరిగే అవకాశం ఉంటుంది, మీరు దాన్ని ఇంతటితోనే మాకు చాలు అని ఒప్పుకొని వస్తే అది ప్రాజెక్టు ముందుకు పోదని చెప్పేసి దాన్ని మరొకసారి ప్రతిపాదన తెచ్చి కరెక్ట్ 2024 ఎలక్షన్ల ముందర ఫిబ్రవరి మార్చిలో 12,900 కోట్లకు మరొకసారి అనుమతి తీసుకొని ఏ సంవత్సరానికి సంబంధించిన రేట్లు, ఎందుకంటే సంవత్సరం రేట్లు పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఏ సంవత్సరానికి సంబంధించిన రేట్లు ఆ సంవత్సరానికి కేంద్రము రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఇచ్చేట్టుగా ఒప్పిదం చేసుకొని సంవత్సరం కట్టే కొద్దీ పెరుగుదల ఉండొచ్చు, తరుగుదల ఉండొచ్చు, దాన్ని బట్టి క్వాంటిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒప్పుకుండేట్టుగా, ఎక్కడో బ్యాంకు నుంచి రుణం వచ్చే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఒప్పుకొనింటే అది కాకుండా బడ్జెట్లో కేటాయింపు, అంటే ఈరోజు 3,500 కోట్లు బడ్జెట్లో కేటాయించిన జరిగిందంటే ఇది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కృషి 2019-24 అని చెప్పి ఈరోజు గర్వంగా చెప్పుకుంటూ, అయితే ఈరోజు ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో చూసినట్లయితే 41.15 ఎండిడిఎల్ అని చెప్పి పేర్కొనడం జరిగింది. ఇది దయచేసి మీరు ఇంతకు ముందు కూడా ఇట్లాంటి పొరపాట్లు చేసినారు, మరొక్కసారి మిమ్మల్ని కాషన్ చేస్తూ ఉన్నాం. 41.15 వరకు ప్రస్తుతము, కానీ అది పూర్తి చేసేదానికి పోలవరంకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కు 45.72 మీటర్లు అని చెప్పి మీరు ప్రతిసారి పోతున్నారు. దీన్ని మీరు తల ఊపి ఒప్పుకొని వస్తారు. రేపు పొద్దున ఏదో ఒక రోజు ఇన్ని బడ్జెట్లు, ఇన్ని కరస్పాండెన్స్, ఇన్ని ఉత్తరాలలో 41.15 అని చెప్పి మీరు ఎందుకు ఊరుకున్నారనే ప్రశ్న వస్తే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నష్టపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము కాషన్ చేస్తూ ఉన్నాం. ఏం కాషన్ చేస్తున్నామంటే ఏ కరస్పాండెన్స్ వచ్చినా, ఏ శాంక్షన్ వచ్చినా, ఏ కేటాయింపు వచ్చినా 41.15 ప్రస్తుతానికి, కానీ హక్కు ఉండేది 45.72 అనేది మీరు వదిలిపెట్టకుండా ఒక ఉత్తరం తిరిగి రాయాలని చెప్పి మేము మీకు పబ్లిక్ తరఫున ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం టీడీపీ ప్రభుత్వం. ఎందుకంటే ఈ టీడీపీ ప్రభుత్వం ఎట్లంటే ప్రతిసారి గొప్ప మాటలు, స్పీడ్ మాటలు మాట్లాడతారు, కానీ అసలు విషయానికి వచ్చేటప్పటికి మాత్రము వెంటనే జారి కింద పడే పరిస్థితులు ఉంటారు వీళ్ళు. అయితే ఇది తెలియజేస్తున్నాం అన్నమాట. ఇది కాకుండా ఈరోజు గమనించినట్లయితే కేంద్ర బడ్జెట్లో ముఖ్యమైన అంశం ఒకటి మూలధన వ్యయం పెరగడం, ఇంకొక మరీ ముఖ్యమైన అంశం ఏమంటే అప్పు శాతం అనేది తగ్గించుకుంటూ రావడం. ఇది అందరూ కూడా గమనించిన విషయం అన్నమాట. అయితే అప్పు శాతము ఈరోజు తగ్గించుకుంటూ వస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం క్వైట్ కాంట్రరీగా, ఆపోజిట్గా అప్పు విపరీతంగా పెరుగుతూ పోతుందన్నమాట. ఈరోజు మనం గమనించినట్లయితే ఎంత అప్పు చేశారు. ఇప్పుడు ఇంచుమించు 1.5 సంవత్సరంలో 2 సంవత్సరాలు ఇంకా పూర్తి కాకముందే ఫిబ్రవరి 3వ తారీఖు ఒకవేళ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు, అంటే అప్పు ప్లస్ కార్పొరేషన్ల ద్వారా చేసిన ఆఫ్ బడ్జెట్ బోరోయింగ్ చేస్తే ఈ ఫిబ్రవరి 3వ తారీఖు 3,300 కోట్లు మళ్ళా అప్పు చేసేదానికి ఇండెంట్ పెట్టడం జరిగింది. అంటే ఇంకో 2 రోజుల్లో, ఎల్లుండికి అది కలుపుకుంటే 3,14,644 కోట్లు. 3,14,644 కోట్లు అంటే గత వైసీపీ ప్రభుత్వము కోవిడ్ ఉన్నప్పుడు కూడా 2 సంవత్సరాలు ఇబ్బంది పడి 3 లక్షల చిల్లర కోట్లు 5 సంవత్సరాలలో అప్పు చేస్తే
మీరు అంతకంటే కూడా ఎక్కువ 1-2 సంవత్సరాలు కాకముందే మీరు చేసే పరిస్థితికి వచ్చినారు. ఏ విధంగానంటే కాగ్ అకౌంట్స్ ప్రకారము 2024-25 81,597 కోట్లు చేసినారు మీరు. ఓన్లీ ఆర్బీఐ ద్వారా స్టేట్ డెవలప్మెంట్ లోన్ అంటే ఆర్బీఐ ద్వారా చేసిన అప్పు మాత్రమే 81,597 కోట్లు. కానీ మీరు బడ్జెట్లో ఆ సంవత్సరం ప్రతిపాదన ఎంత చేసినారు? 71,000 కోట్లు మాత్రమే. అంటే 71,000 కోట్ల ప్రతిపాదన 2024-25 సంవత్సరానికి చేసి ప్రతిపాదననే ఎక్కువ చేసినారు. మీ పరిమితి కంటే ఎక్కువ చేసినారు. పరిమితికి మించిన ప్రతిపాదన చేసి అంతకంటే కూడా ఇంకా 10,000 కోట్లు ఎక్కువ అప్పు చేసినారు. అదేవిధంగా ఈ సంవత్సరం ఫిబ్రవరి 3 వరకు చూసినట్లయితే ఆర్బీఐ ద్వారా స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ చూసినట్లయితే ఇప్పటికే 77,040 కోట్లు. దానికి ఈ 3,300 కలిపితే 80,340 కోట్లు అవుతుంది. మీరు ప్రతిపాదన ఎంత చేసినారు? ప్రతిపాదన చేసినదే మీరు 80,000 కోట్లు. ఇప్పటికే మీరు ఇంత దాటిపోయినారన్నమాట. 96,340 కోట్లకు వచ్చినారు. మీరు ఎంత చేసినారు? కాగ్ ప్రకారంగా మీరు 77,040 కోట్లు. దానికి డిసెంబర్ 2వ తేదీ 3,000 కోట్లు, డిసెంబర్ 30వ తేదీ 4,000 కోట్లు, జనవరి 6వ తేదీ 6,500 కోట్లు, జనవరి 27వ తేదీ 2,500 కోట్లు, ఇప్పుడు ఫిబ్రవరి 3,300 కోట్లు. అంత కలిపితే 96,340 కోట్లు. మీరు ప్రతిపాదన చేసినది మీకు అనుమతి ఉండేది 80,000 కోట్ల లోపే. 70 చిల్లర వేల కోట్లే మీకు అనుమతి ఉండేది. అనుమతిని దాటిన ప్రతిపాదన మీరు బడ్జెట్లో చేసి ఈరోజు ఆ బడ్జెట్ కంటే కూడా ఆల్రెడీ 15,000 కోట్లు ఇప్పటికే ఫిబ్రవరికి చేసినారు. ఇంకా ఫిబ్రవరి, మార్చి 2 నెలలు ఉందన్నమాట. ఎక్కడికి పోతున్నామని. ఇది కాక అంటే ఒక్క ఆర్బీఐ ద్వారా మామూలుగా మీకుండే హక్కును మించి ఆల్రెడీ ఇంత చేయడం జరిగింది. ఇది కాక మీరు కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు, పౌర సరఫరాల సంస్థ సివిల్ సప్లైస్ 7,000 కోట్లు, మార్క్ఫెడ్ 19,900 కోట్లు, 19,900 కోట్లు మార్క్ఫెడ్, ఏపీ ఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థ 9,000 కోట్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషను 6,710 కోట్లు, విద్యుత్ సంస్థలకు బ్యాంకుల ద్వారా 1,150 కోట్లు, విమానాశ్రయాల అభివృద్ధి 1,000 కోట్లు, ఏపీ జలజీవన్ మిషన్ 12,000 కోట్లు. ఇప్పుడు అదే విషయానికి వస్తున్నాను అన్నమాట. ఎందుకు ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందంటే 12,000 కోట్లు, ఏపీ ఐఐసి 8,500 కోట్లు, ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఎస్పిడిసిఎల్ అంటే దక్షిణ ప్రాంత విద్యుత్ సరఫరా సంస్థ, ఉత్తర ప్రాంత విద్యుత్ సరఫరా సంస్థ రెండు కలిపి 5,473 కోట్లు. నాబార్డు ద్వారా డిస్కామ్లకు విద్యుత్ సరఫరా సంస్థలకు నాబార్డు ద్వారా సపరేట్గా మళ్ళా ఈ 5,473 కాక 3,762 కోట్లు. ఎస్బీఐ ద్వారా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు మళ్ళా 2,000 కోట్లు. అంటే పైన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు ఒకసారి, మళ్ళా కింద పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు ఒకసారి అన్నమాట. ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మళ్ళా 1,724 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మళ్ళొక్కసారి 900 కోట్లు, హడ్కో ద్వారా 4,400. అంటే ఎన్ని రకాలు చూడండి. ఒక్క విద్యుత్ సంస్థలకు మాత్రమే మీరు 6,710 కోట్లు ఒకసారి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, విద్యుత్ సంస్థలకు ఒకసారి 1,150 కోట్లు, అదేవిధంగా ఈ సిపిడిసిఎల్ ఎస్పిడిసిఎల్కు 5,473 కోట్లు, అదేవిధంగా నాబార్డు ద్వారా డిస్కామ్స్కు 3,762 కోట్లు, అదేవిధంగా మళ్ళీ ఎస్బీఐ ద్వారా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 2,000 కోట్లు, అదేవిధంగా పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు 1,724 కోట్లు, మరి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు 900 కోట్లు. ఎన్ని రకాలండి. ఎక్కడికి వెళ్తున్నాం అంటే నిజంగా ఇవన్నీ మీరు యాక్చువల్గా ఈ సంస్థలకు వాడుతున్నారా, మీ ఖర్చులకు వాడుతున్నారా, మీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ దిన ఖర్చులకు వాడుతున్నారా, ఈ సంస్థలకు వాడుతున్నారు. ఇది కాక బివరేజెస్ కార్పొరేషన్ 5,750 కోట్లు. ఇది కాక అంటే ఇవన్నీ కలిపితే 89,320 కోట్లు ఉన్నాయండి. 89,320 కోట్లు. ఈ 89,320 కోట్లలో మనము ఏదైతే జలజీవన్ మిషన్ మాదిరి చూసినట్లయితే ఇవన్నీ కూడా చాలా వరకు మీరు మీ రాష్ట్ర ఖర్చుల కోసం వాడినట్లు అర్థమవుతూ ఉంటుంది. లేకుంటే
భారతదేశ వ్యాప్తంగా దేశానికంతా కలిసి జలజీవన్ మిషన్లో 17,000 కోట్లు ఖర్చు పెడితే దేశానికంతా కలిసి, అంటే అందులో రాష్ట్ర వాటా ఎంత? 17,000 కోట్లలో సగం ఎంత అవుతుంది? 8,500 కోట్లు. మొత్తం దేశమంతా కలిసి 8,500 కోట్లు రాష్ట్రాలు ఖర్చు పెడితే మీరు మాత్రము ఆ జలజీవన్ మిషన్ పేరు మీద 12,000 కోట్లు అప్పు చేసినారండి. అంటే ఎక్కడ వాడినట్లేదు? అదేవిధంగా పవర్ ఫైనాన్స్, అదేవిధంగా మార్క్ఫెడ్, అదేవిధంగా ఏదన్నా చూడండి. ఇది కాక రాజధాని పేరు మీద, రాజధానికి వచ్చేసి ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, జర్మనీకి చెందిన KFW సంస్థ నుంచి 5,000 కోట్లు, మరి NABFID నుంచి 7,500 కోట్లు, APPFCL నుంచి 1,500 కోట్లు, నాబార్డు నుంచి 7,387 కోట్లు, మొత్తం 47,387 కోట్లు. ఇప్పటికీ రాజధాని తరఫున, రాజధాని కోసము అమరావతి కోసం 47,387 కోట్లు. ఎక్కడికి వెళ్తున్నాము అని మాకేం చెప్తారు? అప్పులు అప్పులు అప్పులు, అది చేసిరి ఇది చేసిరి, శ్రీలంక, వెనిజులా, కొలంబియా అంటారు. ఈరోజు మీరు చూడండి చేసే పరిస్థితి. మేము చెప్తూ వస్తున్నాం, ఏమని చెప్తున్నాము? నిజం చెప్పాలంటే మేము అందరితో పోల్చుకున్నా, దేశంతో పోల్చుకున్నా, మిగతా ఎన్నో రాష్ట్రాలతో పోల్చుకున్నా కూడా మేము చాలా తక్కువ అండి చేసింది. మీరు కేవలం మీడియాలో మీకున్న శక్తి వలన మీరు అబద్ధాన్ని నిజంగా నిరూపించేదానికి మీరు పూనుకున్నారనేసి. ఈరోజు ఇదే కేంద్ర బడ్జెట్ చూసినట్లయితే ఒక్కసారి చూడండి. డెఫిసిట్ ట్రెండ్స్ చూసినట్లయితే 2018-19 అంటే గత టీడీపీ కూటమి ప్రభుత్వము మరి చివరి సంవత్సరము ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే ద్రవ్య లోటు చూసినట్లయితే జీడిపికి, స్థూల ఉత్పత్తికి ఒక నిష్పత్తిగా చూసినట్లయితే ఎంత ఉండిందండి? 3.4%. ఎప్పుడు? 2018-19. 19-20 ఎకనామిక్ స్లోడౌన్ వలన దేశవ్యాప్తంగా, అంటే నేను చెప్పేది ఇది భారతదేశ ఫిగర్స్. భారతదేశంలో 2018-19లో అప్పు, మన ద్రవ్యలోటు ఒక స్థూల ఉత్పత్తి మీద ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే 3.4%. 2019-20 వచ్చేటప్పటికి 4.6%కు పెరిగింది. 2020-21కి వచ్చేటప్పటికి 9.2%కు పోయింది కోవిడ్ వలన, కరోనా వలన. 2021-22కి వచ్చేటప్పటికి 6.7%కు కొద్దిగా తగ్గింది. 2022-23 6.5%, ఇంకా కొద్దిగా తగ్గింది. 2023-24 వచ్చేసి 5.5%, ఇంకా తగ్గింది. 2024-25కి వచ్చేసి 4.8%, ఈ రోజు 4.3%. అంటే 4.3%కి, అంటే 3.5 నుంచి పైకి 9.2కి పోయి ఇప్పుడు 4.3కి వచ్చింది. ఇదే ఒక గొప్ప సాధన అని ఈరోజు ఆర్థికవేత్తలు అందరూ కూడా చెప్తుంటే, దేశానికి వర్తించేది రాష్ట్రానికి కూడా అదే వర్తించదండి? మీరు చివరి 2 సంవత్సరాలు చూస్తే మీకు కేంద్రానికి పోలిస్తే కేంద్రము 2017-18లో 3.5% ఉన్నింది, 2018-19లో 3.4, అంటే 3.8, 3.4% మీ సమయంలో కేంద్రం ఉన్నింది. మీరు కూడా ఇంచుమించు కేంద్రంతో కంపేర్ చేసుకోండి. మేము కూడా కేంద్రంతో కంపేర్ చేసుకోవాల్సిందే కదా. మా సమయం ఎట్లయింది? కేంద్రంతో పోల్చుకుంటే కేంద్రము ఇక్కడ ఉండేది 4.6కు పోయింది, 9.2కు పోయింది, 6.7కి వచ్చింది, 6.5కి వచ్చింది, 5.5కి వచ్చింది, 4.8కి వచ్చింది, 4.3కి వచ్చింది. అంటే ఈ విధంగా అప్పు కేంద్రం చేయాల్సి వచ్చినప్పుడు రాష్ట్రం కూడా అదే ఆర్థిక సంక్షోభం ఉండదండి? మాకు ఇన్ని పేర్లా చెప్పేది, ఇన్ని మాటలు. చివరకు నిజం చెప్పాలంటే మీరు మా లెక్కల ప్రకారం మీరు 2014-19 మీరు 2019 నాటికి ఎంత ఉన్నదండి రాష్ట్ర అప్పు? 19 నాటికి 2,49,300, అంటే 2,50,000 కోట్లు అనుకుందాం. మేము దిగిపోయే తాటికి 2019 నుంచి మేము చేసిండేది 3,32,670. అంటే మీరు 2014 నుంచి 2019 మీరు సంవత్సరం మీద సంవత్సరం, ప్రతి సంవత్సరం 22.6% పెంచినారు. మేము ఇంత సంక్షోభం ఉండి కూడా, కరోనా ఉండి కూడా మేము ఓన్లీ 13.5% మాత్రమే పెంచినారు. కాదంటారు కదా, తప్పంటారు కదా. పోనీ మీరు ఇచ్చినదే
ఇది మీరు ఎక్కడ మీరు అసెంబ్లీలో కౌన్సిల్లో మీ ఆర్థిక శాఖ మంత్రి గారు ఇచ్చిన సమాధానం ఏమని ఇచ్చినారు? మీ సమాధానం ప్రకారము మాకు మీకు మీది కొంచెం మాకంటే ఇంకా తక్కువ చూపిస్తున్నారు. అయినా కూడా చూద్దాం, మీ లెక్కనే వేసుకుందాం. మీ లెక్క ప్రకారం వేసుకున్నా 2018-19 అంటే మీరు 19 సంవత్సరం దిగిపోయే నాటికి 3,06,952 కోట్లు రాష్ట్ర అప్పు. మేము దిగిపోయే నాటికి 6,77,850 కోట్లు రాష్ట్ర అప్పు. అంటే మా పీరియడ్లో చేసిన అప్పు ఎంతండి? ఓన్లీ 6,77,850 కోట్లలో మీ సమయం 3,06,952 కోట్లు తీసేస్తే, మైనస్ చేస్తే, తగ్గిస్తే మేము చేసిన అప్పు 3,70,896, రౌండ్ ఫిగర్ 3,71,000 కోట్లు అండి. 3,71,000 కోట్లు మేము అప్పు చేస్తే మీరు 10 లక్షలను ఒకరు, 11 లక్షలు ఒకరు, 14 లక్షలు ఒకరు, శ్రీలంక ఒకరు, వెనిజులా ఒకరు, ఇష్టాంతరానికి నోటికి మట్కా నంబర్లు ఎట్లా వచ్చినట్లు మట్కా నంబర్ల మాదిరి చెప్పి ఈరోజు కేంద్ర బడ్జెట్లో ఫిజికల్ డెఫిసిట్ ద్రవ్య లోటు చూస్తే ఆ ద్రవ్య లోటు రాష్ట్రానికి కూడా వర్తించదండి. ఎంత అన్యాయంగా! ఇది కాక మీరేం చేసినారు? అసలు నిజం చెప్పాలంటే 17,000 కోట్లు మీ అనుమతిని మించి, అంటే 2019 నాటికి మీకున్న అనుమతిని మించి 17,000 కోట్లు అప్పు చేసినారు. అప్పుడు కూడా ఏమి? మీరు కూటమిలో ఉంటారు, ఇట్లా ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు మళ్ళీ కూటమి, మళ్ళీ ఇదే అప్పు. మీరు ప్రతి సంవత్సరం చూడండి, మీరు బడ్జెట్లో మీరు ఏదైతే అప్పు చేస్తున్నామని చెప్తున్నారో, మీరు చెప్తున్న అప్పు మీ పరిమితి కంటే ఎక్కువ చెప్తున్నారు, అంతకంటే కూడా ఎక్కువ యాక్చువల్గా చేస్తున్నారు. ఇదంతా రేపు పొద్దున ఏదో ఒక రోజు రాష్ట్ర అప్పు అని చెప్పి రాబోయే ప్రభుత్వాల మీద పడే అవకాశం ఉంది. ఇది కాక పబ్లిక్ అకౌంట్లు ఏముంటాయండి? ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండు, అది కాక కోర్టు, ఇతర డిపాజిట్లు. ఎంతండి మీరు చేసిండేది? 2014 నుంచి 19 మీరు 57,378 కోట్లు వాడినారు. అది 57,378 కోట్లు. మేము 478 కోట్లు తిరిగి కట్టినాము. మేము వాడకపోగా తిరిగి కట్టినాము. అంటే ఇది మీరు చేసిన అప్పు. మళ్ళీ పైగా మాకు చెప్తారు అప్పు 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 అని. ఎంత అన్యాయం! అసలు ఇది చూడండి, అప్పుల్లో బాబే నంబర్ 1 కాగ్. ఎందుకు? కాగ్ ఇచ్చిన ఫిగర్స్ ప్రకారం. కాగ్ చెప్పలేదు, బట్ కాగ్ ఇచ్చిన ఫిగర్స్ ప్రకారం. ఎందుకు? ఆనాటికే సెప్టెంబర్కే మీరు 63,000 కోట్లు చేసినారు అప్పు. సెప్టెంబర్కే, మొన్న సెప్టెంబర్కే, ఈ సంవత్సరం 63,000 కోట్లు. ఇదేదండి ఇంగ్లీష్ పేపర్, ఏపీస్ ఫిజికల్ డెఫిసిట్ హైయెస్ట్ ఇన్ హిస్టరీ. అంటే అసలు చరిత్రలోనే ద్రవ్యలోటు హైయెస్ట్. బాబు గారి పాలన, సంపద సృష్టి. ఇంకా మా మీద మీరు చెప్పినది చూద్దాం ఒకసారి. 22లో 19/4/22 ఈనాడు, మేలుకోకుంటే మనకు శ్రీలంక గతే. మేలుకోకుంటే శ్రీలంక గతే. దాని తర్వాత మద్యంపై మళ్ళీ రుణానికి విఫలయత్నం. ఎప్పుడు ఇది? 2023 ఆగస్టు. ఇప్పుడు మీరు చేస్తుండేది ఏమండి? మీరు ఆల్రెడీ 5,750 కోట్లు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 9,000 కోట్లు చేసేదానికి మీరు అనుమతి తీసుకున్నారు కదా. మీరు మొన్ననే క్యాబినెట్లో అనుమతి తీసుకున్నారు కదా. కొత్తగా మళ్ళీ ఇదే బివరేజెస్ కార్పొరేషనే కదా. మీరు ఎట్లా చేస్తున్నారండి? మద్యంపై మళ్ళీ రుణానికి విఫలయత్నం. సేమ్ ఈనాడు. ఇక్కడ చూడండి, ఇది ఎవరు? ఆంధ్రజ్యోతి, నవంబర్ 2021. అప్పుల కోసం కొత్త కిక్కు. ఇప్పుడు మీది కిక్కు కదా? కిక్కు లేకుండానేనా? అంటే మీరు ఇప్పుడు నిమ్మకాయ రసము, చీని పండ్ల రసము, నారింజ పండ్ల రసముతో అప్పు చేస్తున్నారు. మీరు కిక్కు రావడం లేదు. అప్పు మీద ఖర్చు మాది. మళ్ళీ ఈనాడు, అప్పు మీది, ఖర్చు మాది. ఇప్పుడు ఎవరు పెడుతున్నారండి? అప్పుల తప్పులు బద్దలు, కార్పొరేషన్ల ద్వారా సర్కార్ స్కామ్. ఆంధ్రజ్యోతి. ఇప్పుడేమండి? ఇది స్కామ్ అంటే దీన్ని ఏమంటారు మరి? అసలు ఎంత అన్యాయమైన పరిస్థితికి తీసుకొచ్చినారు అని. ఇది కాక అసలు మీ బాధ్యతలు, మీరు చేయవలసిన పనులు ఇంతవరకు ఇన్ని అప్పులు చేసినారే. ఇంత అప్పు చేసిన తర్వాత ఏం చేసినారు మీరు? అధికారంలోకి రానికి ప్రధానమైన కారణం సూపర్ 6. ఇంతవరకు మాకు తెలిసి సూపర్ 6లో మీరు చేస్తుండేది ఏం చేస్తున్నారు? అరాకొర ఆడొకటి సిలిండర్లు ఇచ్చినారు. 3 సిలిండర్లు కానీ 1.5 సిలిండర్లు. బస్సులు
ఆ బస్సులు చాలక కొట్లాడుకుంటుంటే ఆడోళ్ళు ఒకరి మీద ఒకరు పడుతుంటే, ఇప్పుడు బస్సులు పెడితే కరెక్ట్గానే పెట్టండి. మీద పడి కింద పడి కొట్లాడుకుంటా కండక్టర్లు డ్రైవర్లు దిగిపోతుంటే, ఇది కాక మీరేమన్నారు, ప్రతి మహిళకు 19 ఏళ్ళు దాటుతానే 1500 రూపాయలు నెలకిస్తామని చెప్పినారా? ప్రతి ఇంటింటికి పోయినారా? అక్క 1500 నెలకక్క, వదిన 1500 వదిన నెలకు ఇచ్చినారా ఎవరికన్నా? ఇంట్లో పిల్లోడు, ఏమక్క పిల్లోడు ఇంటే ఉన్నాడు ఇంట్లో అంటే, ఏమో నాయన ఉద్యోగం లేదు. ఉద్యోగం లేదా? బాబు వస్తాడక్క, బాబు వస్తాను 3000 నెలకు ఇచ్చినారు ఒకరికన్నా? ఏమక్క మీ ఇంట్లో పెన్షన్ వస్తుందంటే, లేదు నాయన. ఎందుకక్క, ఎందుకు రావడంలే అంటే, మా అత్తకు ఇంకా 60 ఏళ్ళు నిండలే. 60 ఏళ్ళు నిండలేదా? ఎంతక్క వయసు మీ అత్తకు అంటే 55. 55 అయితే ఇంకేమక్క, బాబు వస్తానే 4000 రూపాయలు, 48,000 అక్క ఇచ్చిరే. అక్కలు వదినలు బావలు మామలు. బావ ఏం చేస్తున్నాడక్క? బావ వ్యవసాయం నైనా, రైతా. ఇప్పుడు ఎంత వస్తుందక్క అంటే, ఏమోనైనా 12,500 అంటే ఇంకొక 20,000 అక్క మళ్ళా అదనంగా వచ్చిన ఒక బావ కన్నా. ఇది మీరు చేసిన అప్పులు. మీరు ఈ అప్పులు చేసి ఇవి పెట్టుకుంటా చేసుకుంటా ఏది ఏమైనా కూడా కేంద్ర బడ్జెట్లో ఎన్నో స్కీములు వస్తాయి. మా సలహా ఏమంటే, సూచన ఏమంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఎందుకంటే ఈ ప్రభుత్వం సంగతి మాకు బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడొచ్చినా, కూటమి ఎప్పుడొచ్చినా మ్యాటర్ వీక్, పబ్లిసిటీ పీక్. మ్యాటర్ ఎప్పుడు వీకే ఉంటుంది, పబ్లిసిటీ మాత్రం ఎప్పుడు పీక్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అని ఉంది. అంటే అత్యంత వెనుకబడిన ఏవైతే జిల్లాలు ఉన్నాయో వ్యవసాయ పరంగా దాన్ని బాగు చేసేదానికి మన రాష్ట్రానికి 4 జిల్లాలు ఉన్నాయి. ఏవి? అనంతపురము, సత్యసాయి, అన్నమయ్య అండ్ అల్లూరు సీతారామరాజు. ఈ సంవత్సరం రోజులుగా ఈ స్కీమ్ స్టార్ట్ అయింది కదా, మీరు ఏమన్నా ఒక విజిబుల్గా కనపడేట్టుగా ఏమన్నా మార్పు వచ్చిందా? ఈ 4 జిల్లాల రైతుల్లో కనపడేట్టుగా ఎక్కడన్నా మార్పు ఉందా? ఇది గొప్ప స్కీము, పోయిన సంవత్సరం స్కీము. మాకైతే ఎవ్వరికి నేను విచారిస్తే ఎక్కడ మార్పే లేదు. ఇది కాక పోయిన సంవత్సరం స్కీములలో కేంద్ర ప్రభుత్వము ఏవైతే కందులు మినుములు ఉందో సేకరణకు అనుమతి ఇచ్చినారు. మీ సేకరణ ఏం జరిగిందో ఎక్కడ జరిగిందో కానీ ఈ రోజుకి కూడా మినిమం సపోర్ట్ ప్రైజు మా నంద్యాల జిల్లాలో, కర్నూలు జిల్లాలో మినిమం సపోర్ట్ ప్రైస్ 8,000 ఉంటే ఈరోజు 6,500కి అమ్ముకుంటున్నారు. 6,000కి అమ్ముకుంటున్నారు. కొత్త కందులు వచ్చినాయి, మినుములు అసలు సేకరణే కాలే. మళ్ళీ మీరు స్కీమ్ ఎక్కడ వాడుకున్నట్లు? పత్తికి పోయిన సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఒక స్కీము, ఏమది? పత్తికి ఇప్పుడు ఎట్లయితే నేను చెప్పినానో ప్రతి సంవత్సరం ఒక స్కీమ్ ఉంటుంది. ఈ సంవత్సరం 3 కర్తవ్యాలు. ఒక కర్తవ్యం వచ్చేసి ప్రజలందరికీ కూడా ఆదాయము సృష్టించడానికి, ఒక స్కీమ్ వచ్చేసి ప్రజలందరికీ కూడా కలిసి ఒక అవకాశం కల్పించి, అట్లా పోయిన సంవత్సరం స్కీమ్లలో వ్యవసాయానికి సంబంధించి పత్తి లాంగ్ స్టేపుల్ యాను పత్తి పండించి ఎక్కడి వరకు, ఎక్స్పోర్ట్ వరకు. మీరేమన్నా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడన్నా వాడుకున్నారా ఈ కేంద్ర ప్రభుత్వం? స్కిల్లింగ్ కోసం అయితే నిజం చెప్పాలంటే నేను స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్గా పనిచేసాను. అయితే స్కిల్లింగ్ కోసము ఐటీఐలను మోడర్నైజ్ చేసేదానికి 60,000 కోట్లు 5 సంవత్సరాల మీద అనౌన్స్మెంట్ చేసినారు. పోయిన సంవత్సరం 60,000 కోట్లు. దాంట్లో ఎట్లా 30,000 కోట్లు కేంద్ర ప్రభుత్వము, 20,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వము, 10,000 కోట్లు ఇండస్ట్రీ పరిశ్రమ కలిసి 5 సంవత్సరాల మీద ఖర్చు పెట్టాలా. ఐటీఐలన్నింటినీ కూడా మోడర్నైజ్ చేయాలా. ఐటీఐలన్నింటిలో కూడా మన నైపుణ్యము బోధించాలా అని చెప్పి పెడితే మీరేమన్నా ఇంతవరకు వాడినారా? నేను కనుక్కుంటే మా టైంలో చేసిన స్కిల్లింగ్ ప్రోగ్రామ్ తప్ప ఇంతవరకు ఏ మార్పు లేదన్నారు. మ్యారిటైమ్ ఏదైతే మన చేపలు కానీ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కానీ షిప్ ద్వారా, నావ ద్వారా చేసేది, దానికోసం 25,000 కోట్లు కేటాయించడం జరిగింది పోయిన సంవత్సరం. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఫిషింగ్ హార్బర్లు, పోర్ట్లు ఎన్ని కట్టడం. మీరు ఎక్కడన్నా వాడుకున్నారా కనీసం దాన్ని? ఎందుకు అనంటే కేవలము మీరు చేసేదానికంటే కూడా చెప్పుకోవడం ఎక్కువ. మీరు దయచేసి ఈ స్కీములన్నీ వస్తాయి, బాగా చదవండి. మా టైంలో ఎట్లంటే ఒక బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిందంటే ఫస్ట్ థింగ్ స్కీములు ఏమున్నాయని చూసుకునేవాళ్ళం. చూసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ దీన్ని ట్యాప్ చేయొచ్చు అని చెప్పి చూసుకునేవాళ్ళం. దానికి ఒక టేబుల్ వేసుకునేవాళ్ళం. దాన్ని కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అందుకనే మేము నిజం చెప్పాలంటే మేము కూటమి లేదు, సింగిలే. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దౌత్యం వలన, అందరి శ్రమ వలన మేము చాలా వరకు కూడా అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనంత వరకు రాష్ట్ర ప్రయోజనాలకు మేలే కలిగేటట్లు చేస్తాం. అందుకని పోలవరం తెచ్చుకోగలిగినాం.
మీ మాదిరి ఎక్స్ట్రా అప్పులు మీరు మాకు తెలిసి మీరు ఢిల్లీకి పోయినప్పుడంతా మీరు చేసే పని ఒకటే, నాకు డబ్బులు కావాలా. ఏం చేస్తారంటే డబ్బులు కావాలా. మరి ఏం చేస్తున్నారంటే ఇంత డబ్బులు చేసినారు, ఇంత అప్పు చేసినారు, ఎక్కడుంది? ఇంతవరకు సూపర్ 6 కూడా చేయలేదే మీరు. ఏదైనా కానీ లాస్ట్కి చివరికి ఎట్లంటే బడ్జెట్ పుస్తకాలు ఇప్పుడు మీరు గమనియండి, కేంద్ర ప్రభుత్వం ఎంత నీట్గా ఇస్తారు, ఎంత నీట్గా బడ్జెట్, ఇట్లా ఎన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, ఏ మార్పు ఉండదు. ప్రతి సంవత్సరం ఇంకా అంత క్లారిటీతో ఇస్తారు. మీరు పోయిన సంవత్సరం ఇచ్చిన బడ్జెట్ బుక్కులలో, మీరు ఇచ్చిన బుక్కులలో, ఎందుకంటే ఈ సంవత్సరం మళ్ళీ ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాం, మీరు దీన్ని కూడా మార్చినారు. మార్చి అంత ఇవ్వవలసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. మాకు అర్థమైనది ఎందుకు తెలిసిన, ఎందుకు మీరు ఇవ్వడం లేదంటే దానికి కారణం ఏమంటే మీరు అప్పు 10 లక్షలు 12 లక్షలు 14 లక్షలు ఉన్నారు, అదిగిన మొత్తం ఇట్లా కేంద్రం మాదిరి మీరుగిన ఇస్తే అప్పు ఓన్లీ 3,70,000 తేలుతుంది. కాబట్టి మీరు అసలు రూపకల్పనని మార్చినారు బుక్కులను. దయచేసి ఇట్లాంటి వినూత్నమైన విధానాలు మానుకొని మీరు ఏదైనా కానీ, ఇప్పుడు ఉదాహరణకు కేంద్రం ఉండింది, మేము మెడికల్ కాలేజీలు కేంద్రం ఏమనింది, 10,000 సీట్లు అదనంగా 10,000 సీట్లు అదనంగా ఈ ఒక్క సంవత్సరమే, పోయిన సంవత్సరము దేశవ్యాప్తంగా మెడికల్ సీట్లు కల్పించాలా, 75,000 సీట్లు మెడికల్ సీట్లు 5 సంవత్సరాల మీద కల్పించాలని కేంద్రం ప్రోగ్రాం పెడితే మీరేం చేసినారండి, ఉన్న సీట్లు మాకు వద్దు అని రాసిచ్చినారు. 17 కాలేజీలు మొదలు పెడితే 5 కాలేజీలు స్టార్ట్ అయితే ఇంకో 2 కాలేజీలు పులివెందుల ఇంకో ఊర్లో ఇచ్చిన సీట్లు కూడా మాకు వద్దు అని రాసిచ్చినారు. ఇది ఎక్కడండి, మాకు అర్థం కాదు. మీరు ఎంతసేపు కూడా మరి ఎక్కడ చూసినా కూడా కేవలము భయభ్రాంతులు సృష్టించడం, మీరు ఏదో ఒక రూపంలో మీకు మీడియా పవర్ ఉంది కదా అని చెప్పి ఏదో ఒక రూపంలో ప్రజలందరినీ మైమర్చాలని ట్రై చేస్తున్నారు. ఈరోజు కూడా చూడాలి ఏంద భయభ్రాంతులు. ఈరోజు జోగి రమేష్ మాజీ మంత్రి, ఆయన ఇంటి మీద దాడి, నిన్న ఒక మంత్రి ఇంటి మీద దాడి, ఇంకో రోజు నెల్లూరులో ఒక సీనియర్ శాసనసభ్యుని ఇంటి మీద, ఇండ్ల మీద దాడి. ఏందండి ఇది? ఎక్కడ ఏం రకమైన పరిపాలన చేస్తున్నారు మీరు? అసలు మీరు ప్రతిసారి గమనిస్తున్నాం కదా, ఏదోటి మొదలు పెడతారు, ఏదోటి మీరు ఫస్ట్ అగ్గి గీస్తారు, అగ్గి గీసిన తర్వాత అవతల పక్క చూసుకొని అగ్గిలో కాలిపోవాలని చెప్పి మీ కోరిక. తిరిగి వాళ్ళు ఒకవేళ అగ్గి మీద నీళ్లు చల్లితే మళ్ళీ ఇదంతా అన్యాయం. మీరు ఏ విధానం అయితే మీరు సృష్టిస్తున్నారో మీరు బాగా జాగ్రత్తగా, ఒకటి ప్రతిసారి 2014 నుంచి 19 ఒక విధానం మీరు సృష్టించినారు, దాన్ని ఎవరు ఆపలేని పరిస్థితికి వచ్చినారు. మళ్ళీ మీరు ఒక విధానం సృష్టిస్తున్నారు, మళ్ళీ అది ఇంకా ఆపలేని పరిస్థితి, చేదాటిపోయే పరిస్థితికి మీరే తీసుకొస్తున్నారు. ఇది రాష్ట్రానికి కానీ, రాష్ట్ర భవిష్యత్తుకు కానీ, రాష్ట్ర ప్రయోజనాలకు కానీ మంచిది కాదు. దయచేసి విండిక్టివ్ పాలిటిక్స్, ఇది సతాయిచ్చేది, పెట్టేది, ఇబ్బంది పెట్టేది, ఇది మానుకోమని చెప్పి మేము మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి ఇది తగదు, ఏ పాలకునికి తగదు ఈ టైం. ఇట్లా దినరోజా ప్రతిరోజు ఇదే పనేనా, ప్రతిరోజు ఎవరో ఇంటి మీద దాడి, ప్రతిరోజు ఇట్లా పోలీసు వాళ్ళు చూసుకుంటూ, ఇది ఎక్కడండి? అంటే ఈరోజు మీరు పోలీసు వాళ్ళు చూస్తూ ఉంటారు, అంటే రేపు పొద్దున ప్రభుత్వం మారిన తర్వాత అవే వాళ్ళే కదండి పోలీసు వాళ్ళు, అప్పుడేం చేస్తారు వాళ్ళు? అంటే యాక్షన్ ఉంటుందా? ఎక్కడి నుంచి వస్తుంది యాక్షన్? ఈరోజు చూస్తారు, రేపు వెనక తిరిగిపోతారు. దయచేసి ఇది పద్ధతి కాదండి, మంచి పద్ధతి కాదు, మార్చుకోవాలి. మా విన్నపం ఏమంటే కేంద్ర బడ్జెట్లో ఎన్నో మంచి రాష్ట్రానికి, అన్ని రాష్ట్రాలకు ప్రయోజనాలు కల్పించే స్కీములు ఉన్నాయి. ఈ స్కీములంతా మీరు ఇంప్లిమెంట్ చేయాలా. ఊరికి పొద్దు నుంచి ఢిల్లీకి పోయినప్పుడంతా ఢిల్లీకి పోవడం నాకు డబ్బులు కావాలి, ఢిల్లీకి పోవడం నాకు డబ్బులు కావాలి, ఢిల్లీకి పోవడం అప్పు చేయడం, ఢిల్లీకి పోవడం అప్పు చేయడం, ఈ విధానం కాకుండా రేపు పొద్దున ఎవరు కట్టాలి ఇవన్నీ అప్పులు? దయచేసి మార్చుకోవాలని చెప్పి మేము వేడుకుంటా ఉన్నాం.